మీకు ఇంకేమైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే మీరు చాటింగ్ చేయొద్దు, అన్మ్యూట్ ఓకేనా? అన్మ్యూట్ చేస్తాం కావాలంటే. మాక్సిమం ఆ లింక్ ఓపెన్ చేసి మీకు అన్ని తెలుస్తుంది. ఇంకోటి ఏంటి అంటే మీకు ఒకే ఎగ్జామ్ ఒకే మొబైల్ ఫోన్లో చాలా మంది ఎగ్జామ్ రాయొచ్చండి. ఓకేనా? ఒక మొబైల్ ఫోన్లో చాలా మంది రాయొచ్చండి ఎగ్జామ్. ఏమండి ఎవరైనా ఆదిలక్ష్మి విజిజేసి గర్ల్స్ ఎందుకండి గుడ్ మార్నింగ్ ఎందుకండి? ఇప్పుడు అవసరం లేదు, మీరు స్టార్టింగ్ చేయకండి, లింక్ పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దగ్గర చాలా సార్లు చెప్తున్నా కదా స్టార్టింగ్ చేయొద్దని. మీరు చాటింగ్ చేయొద్దు, గుడ్ మార్నింగ్ ఏం అవసరం లేదు, ఎగ్జామ్ లింక్ పైకి వెళ్ళిపోతుంది మీరు అలా చేస్తుంటే. ఓకేనా? ఒక మొబైల్లో చాలా మంది రాయొచ్చండి. ఫస్ట్ మీ ఫ్రెండ్ రాసిన తర్వాత మీరు రాయండి. ఓకేనా? వాళ్ళు సేమ్ లింక్ అనమాట. ఓకే, మనకి 11:15 వరకు టైం ఉంది. అర్థమవుతుందా మీకు? ఎవరు కూడా చాటింగ్ చేయొద్దు. ఓకే, అర్థమవుతుంది కదా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో పెట్టేయండి, ఒకసారి ఏమైనా ఉంటే సాల్వ్ చేద్దాం. Here, Kalahasti Shailaja, already link is there in the chat box, Amma. Chat box lo link undi. Open that link and write the exam. Already link is available in the chat box. Chat box lo link undi. Just scroll down. Scroll down cheyandi. Sir. Hello, sir. Yeah, ma'am. Some members are typing that Ongole is not available. మా కాలేజ్ నేమ్ లేదు అని టైప్ చేస్తున్నారు కొంతమంది. మీ కాలేజ్ నేమ్ అంటే మీరు రెగ్యులర్ గా రాలేదండి, మీరు మాక్సిమం మీ 3 days లో వచ్చి ఉంటారు, అందుకనే మీ కాలేజ్ నేమ్ లేదు. ఓకేనా? సో కాలేజ్ నేమ్ దగ్గర డ్రాప్ డౌన్ కింద చూడండి, ఇఫ్ యువర్ కాలేజ్ ఇస్ నాట్ అవైలబుల్, ఓకేనా, ప్లీజ్ టైప్ యువర్ కాలేజ్ నేమ్ హియర్ అని కింద మీ కాలేజ్ నేమ్ కింద మేము ఒకటి ఇచ్చాము, దానిలో కాలేజ్ నేమ్ పెట్టేసేయండి. ఓకేనా? మీరు టైప్ చేసేసేయండి. అర్థమవుతుందా? హూ ఈజ్ ఒప్పో A3 అండి, మిమ్మల్ని మీటింగ్ నుంచి రిమూవ్ చేస్తున్నానండి, మీరు అనవసరమైన మెసేజ్లు పెడుతున్నారు. ఒప్పో A53 మిమ్మల్ని మీటింగ్ నుంచి రిమూవ్ చేస్తున్నానండి. ఓకే అమ్మ మీ కాలేజ్ నేమ్ లేని వాళ్ళని సార్, కాలేజ్ నేమ్ లేని వాళ్ళని సార్ కాలేజ్ నేమ్ నోట్ చేసేయమన్నారు అక్కడ. మీకు ఆల్రెడీ చెప్తాను, సెషన్స్ అండి, మీరు ఎలాంటి వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసినా, ఎలాంటి ఐ మీన్ కాపీ పేస్ట్ అలాంటి చేసినా సరే మిమ్మల్ని మీటింగ్ నుంచి రిమూవ్ చేయాల్సి వస్తుందండి. మీ వల్ల మిగతా స్టూడెంట్స్ ఎవరైతే సిన్సియర్ గా ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 2 members రిమూవ్ చేశాను. సో మీరు ఎలాంటి ఏమీ చేయొద్దు. ఓకేనా? సిన్సియర్ గా క్లాసెస్ వినండి. ఓకేనా? ఎలాంటి పర్సనల్ చాటింగ్స్ కానివ్వండి ఏమీ కూడా అఫీషియల్ సెషన్స్ లో పెట్టుకోవద్దండి. ఓకే, మీకు ముందుగానే నేను చెప్తున్నానండి. చాలా అసహ్యమైన లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు స్టూడెంట్స్ కొంతమంది. ఓకే, నేను ముందుగానే చెప్తున్నాను, మీటింగ్ నుంచి రిమూవ్ చేసేస్తానండి. ఓకే, ఇంకా ఎవరికైనా ఎగ్జామ్ గురించి డౌట్స్ ఉంటే అడగచ్చు. చూడండి, మళ్ళీ పెట్టాను లింక్. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చండి. ఓకే, ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. మాక్సిమం నేను అనుకోవటం ఏంటంటే అందరూ JS
కూడా ప్రజెంట్ అయి ఉంటారు. మీకు మీ స్టూడెంట్స్ ఏమైనా హెల్ప్ ఉంటే మీరు కూడా చేయండి. ఇంకా ఏమైనా కావాలి అంటే మీరు చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఓకే, మేము హెల్ప్ చేయడం రెడీగా ఉన్నామండి. సింపుల్, ఫస్ట్ ఏంటంటే మీ డీటెయిల్స్ ఫిల్అప్ చేస్తారండి. మీ డీటెయిల్స్ ఫిల్అప్ చేసిన తర్వాత ఎగ్జామ్ ఓపెన్ అవుతుందండి. మీ కాలేజ్ నేమ్ లేదు అంటే మీరు రీసెంట్ గా 3 to 4 days నుంచి వస్తున్నట్లు లెక్క. సో మీరేం చేయొచ్చు అంటే కాలేజ్ నేమ్ డ్రాప్ డౌన్ ఉంటుంది కదా, దాని కింద ఉంటుంది చూడండి, ఇఫ్ యువర్ కాలేజ్ ఇస్ నాట్ అవైలబుల్ ప్లీజ్ టైప్ హియర్ అని అక్కడ టైప్ చేసేయండి. సో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఎగ్జామ్ సిన్సియర్ గా రాయండి. జస్ట్ ఈ వీక్ లో మీరు ఎంత నేర్చుకున్నారు అని చెప్పి జస్ట్ అనలైజ్ చేయడం కోసం ఆ ఎగ్జామ్ అనమాట. ఎవ్రీ వీక్ ఉంటుంది. ఈ లింక్ ని మీరు కాపీ చేసుకోనండి. ఓకేనా, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఎక్కువ మంది రాయాలనుకోండి, మీరు ముందు లింక్ కాపీ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. సో ఒక స్టూడెంట్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టూడెంట్ అలాగా 1 by 1 రాసుకోవచ్చు అండి. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి, ఇబ్బంది లేదు, మేము సాల్వ్ చేస్తామండి. చాట్ బాక్స్ లో టైప్ చేయండి, మీ డౌట్ ఏదైనా ఉంటే నేను ఒకసారి సాల్వ్ చేస్తానండి ప్రాబ్లం. ఇంకేమైనా డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారండి మీరు ఎగ్జామ్ రాయటంలో? లింక్ ఇప్పుడు దాదాపు 20 times పెట్టానండి. 20 times మీరు మిస్ అయినట్లున్నారు. చెప్పండి సింహాచలం గారు, స్మాల్ డౌట్ అన్నారు, ఏంటి ఒకసారి చాట్ బాక్స్ లో టైప్ చేయండి, సాల్వ్ చేస్తాం. ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిందా? ఓకేనండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా రాయనివ్వండి ఎగ్జామ్. ఓకేనా. వంశీ గారు, ఇప్పటికి నేను చాలా సార్లు చెప్పాను కదా, మీ కాలేజ్ నేమ్ లేదు డ్రాప్ డౌన్ లో ఉంటే దాని కింద ఉంటుంది చూడండి, ఇఫ్ యువర్ కాలేజ్ నేమ్ ఇస్ నాట్ అవైలబుల్ ప్లీజ్ టైప్ హియర్ అని, అది టైప్ చేసేసేయండి అక్కడ మీ నేమ్. ఆన్సర్లు ఎవరు అడగొద్దండి, ఎవరు క్వశ్చన్స్ కూడా పెడుతున్నారు, సార్ ఆన్సర్ చెప్పండి సార్ అని, ఇక్కడ చెప్పమండి. జస్ట్ మీరు ఎగ్జామ్ సబ్మిట్ చేస్తే, ఓకేనా, సబ్మిట్ అనే బటన్ ఉంటుంది, సబ్మిట్ చేస్తే రిజల్ట్ అనేది ఆటోమేటిక్ గా మాకు వచ్చేస్తుందండి. ఓకేనా, ఆటోమేటిక్ గా మాకు రిజల్ట్ వచ్చేస్తుంది. ఒకసారి రిపీట్ చేయమన్నారు, ఏం రిపీట్ చేయాలండి? ఏం రిపీట్ చేయాలి? ఎగ్జామ్ నోట్ చేసి సబ్మిట్ చేసాం సారా. నోట్ చేసేది ఏంటి, నాకు అర్థం కాలేదు. నోట్ చేయడం ఏంటండి? మీరు మొత్తం ఎగ్జామ్ ఆన్సర్ సబ్మిట్ చేసి పెట్టేసేయండి, మీరు సరిపోతుంది. ఓకేనా, ఎగ్జామ్ అక్కడ ఆన్సర్స్ అన్ని ఉంటాయి కదా, అన్ని కూడా మీకు ఏం ఆన్సర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు, ఇంకా మీరు సబ్మిట్, అదే టోటల్ అన్ని క్వశ్చన్స్ కానీ మీరు ఆన్సర్ చేయడం అయిపోతే లాస్ట్ లో సబ్మిట్ చేసేసేయండి. ఓకేనా, ఎస్సీ స్టూడెంట్స్ అయితే సరిపోతుందండి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కాదు, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అటెండ్ అవ్వచ్చు, ఇబ్బంది లేదు. మేము ఎగ్జామ్ కంప్లీట్ అయిందని చెప్తున్నాం సార్. ఓకేనండి, ఎగ్జామ్ కంప్లీట్ అయితే ఇబ్బంది లేదండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళ చేత కూడా ఎగ్జామ్ రాపించండి. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తామంటే మీ కాలేజ్ వైజ్ ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయని మీ ఇంటర్ బోర్డుకి పంపిస్తామండి మేము. మీ కాలేజీలో ఎంతమంది అయితే క్లాసెస్ అటెండ్ అవుతున్నారో అందరి చేత ఎగ్జామ్ రాపించండి. ఎగ్జామ్ లింక్ అడుగుతున్నారు, ఇప్పుడు చాలా సార్లు పెట్టాను, మళ్ళీ పెడుతున్నాను చూడండి. స్మాల్ రిక్వెస్ట్ సార్, ఏంటి స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అడగండి అండి.
ఐ థింక్ అందరూ కూడా స్పార్క్ పర్సన్స్ ఉంటారు. ఒకసారి నేను అడుగుతున్నానండి అందరినీ కూడా. అంటే ఈ రోజు కొత్తగా ఎవరైనా వచ్చారా అండి మీటింగ్ కి? యాక్చువల్ గా మొన్న ఎవరైతే కొత్తగా యాడ్ అయి ఉన్నారో వాళ్ళే కాలేజ్ డీటెయిల్స్ కాలేజ్ కూడా పెట్టమన్నాను. ఓకేనా? స్టార్టింగ్ మనం ప్రిన్సిపల్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆల్రెడీ పెట్టిన వాళ్ళందరినీ ఆల్రెడీ మ్యాప్ చేస్తాం జరుగుతుందండి. ఓకేనా? అందుకు ప్రాసెస్ ఉంది. ఈ రోజు కొత్తగా ఇంకా ఎవరైనా వచ్చారండి నిన్న ఈ రోజుల్లో ఎవరైనా కొత్తగా వస్తే ఓకేనా ఒక్కసారి వాళ్ళ కాలేజ్ కోడ్, డిస్టిక్ నేమ్, కాలేజ్ నేమ్ పెట్టేసేయండి. ఓకేనా? డిస్టిక్ నేము, ఓకే, తర్వాత కాలేజ్ కోడ్, ఓకే, కాలేజ్ నేమ్ మన చాట్ బాక్స్ లో పెట్టేసి మిమ్మల్ని కూడా మ్యాపింగ్ చేస్తాం. ఆల్రెడీ మొన్న పెట్టారు, వాళ్ళు ఆల్రెడీ అయిపోయింది, వాళ్ళు మళ్ళీ పెట్టవలసిన పని లేదండి. ఓకేనా? ఆల్రెడీ మొన్నటి క్లాస్ లో అడిగాము, వాళ్ళ డీటెయిల్స్ ఆల్రెడీ మ్యాప్ చేయడం అందుకు ప్రాసెస్ లో ఉంది. ఓకే, ఇంకెవరు కూడా కొత్త వాళ్ళైతే పెట్టండి అండి. ఆల్రెడీ పెట్టుంటే మీకు అవసరం లేదండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో చాట్ బాక్స్ లో టైప్ చేయండి అండి. డిస్ట్రిక్ట్ నేమ్, కాలేజ్ కోడ్, కాలేజ్ నేమ్. ఓకేనా? జస్ట్ 5 minutes అయిందా? ఏంటండి 5 minutes? ఇందాక లింక్ పెట్టారు, అప్పుడు అన్ని సబ్మిట్ చేశాను సార్. ఓకేనండి, ఎగ్జామ్ మీరు సబ్మిట్ చేస్తే ఇబ్బంది లేదండి. ఓకే, మీ ఆన్సర్స్ ఆల్రెడీ మా దగ్గరకు వచ్చి ఉన్నాయి. మీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కి మేము ఆ రిజల్ట్స్ అన్ని పంపించడం జరుగుతుంది కాలేజ్ వైజ్. Those who have completed examination, after your submission, you have to be in the Zoom. Zoom lone undandi. Don't leave the session, and we will announce the results next week. King Manohar, what is your doubt? Please type in the chat box. All are writing exam. Now it's difficult to unmute you. Write your doubt in the chat box. ఎగ్జామ్ కంప్లీట్ అయిన వాళ్ళు సబ్మిట్ అయిపోతే సెషన్ లోనే ఉండండి. డోంట్ లీవ్ ద మీటింగ్. చూడండి, ఒక్క మొబైల్ నుంచి 2-3 మెంబర్స్ జాయిన్ అవుతున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సెపరేట్లీ యూ హ్యావ్ టు రైట్ ద ఎగ్జామ్. Please, already link is available in the chat box, amma. Chinnamadu GSA Meliyaputti. Already link is available in the chat box. Okay, sir. యా, ఇక్కడ మేము గమనించింది ఏంటి అంటే మ్యాక్సిమం ఒక కాలేజీలో ప్రొజెక్టర్ పెట్టేసి స్పార్క్ పర్సన్స్ స్టూడెంట్స్ అందరి చేత ఎగ్జామ్ క్లాసెస్ వింటున్నారంటే మేము ఆల్రెడీ గమనించాం, మంచిది. కాకపోతే
ఓకే, వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాయాలండి. ఫర్ సపోజ్ ఒక కాలేజ్ లో 50 మంది ఒకే ప్రొజెక్టర్ దగ్గర ఉంది కానీ, ఒకే టీవీ దగ్గర ఉంది కానీ వాళ్ళు క్లాసెస్ వింటుంటే ఆ 50 మంది కూడా ఎగ్జామ్ రాయాలండి. ఓకేనా? అందరి రిజల్ట్స్ అంటే ఇక్కడ కాలేజ్ వైజ్, స్టూడెంట్ వైజ్ రిజల్ట్ తీసుకుంటామండి. మీ ఇంటర్ బోర్డ్ కి పంపించడం జరుగుతుంది. ఓకేనా? స్టూడెంట్ వైజ్ రిపోర్ట్ పంపిస్తామండి. ఓకేనా? అందరి దగ్గర మొబైల్స్ లేదనుకోండి, ఒక మొబైల్ అయినా సరే 1 by 1 మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. దానికోసం ఏం చేయాలి అంటే మేము ఇచ్చిన లింక్ ని సేవ్ చేసుకోండి. ఓకేనా? ఇచ్చిన లింక్ ని మీ దగ్గర సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? 1 by 1 ఎగ్జామ్ రాసుకోండి, ఒకవేళ అందరి దగ్గర మొబైల్స్ లేకపోతే. ఓకేనా? అందరూ కూడా ఎగ్జామ్ రాయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఎగ్జామ్ రాయాలండి. ఏదైనా లింక్ ఓపెన్ కాలేదు అంటే మీ ఇంటర్నెట్ చెక్ చేసుకోండి. ఓకేనా? మీ ఇంటర్నెట్ మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? సెకండ్ పాయింట్ ఏంటంటే మీ ఇంటర్నెట్ స్లోగా ఉంటేనే మాక్సిమం లింక్ ఓపెన్ అవ్వదు. ఓకే, మాక్సిమం అందరూ కూడా గూగుల్ క్రోమ్ లో ఓపెన్ చేయడానికి ట్రై చేయండి లింక్ ని. మీరు న్యూ కాలేజెస్ అయితే ఓన్లీ ఒక్కసారి పెడితే సరిపోతుందండి. చాట్ బాక్స్ లో రిపీట్ చేయడం వల్ల మీ కాలేజీని మిస్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఒక్కసారి పెట్టినా చాలు, మేము చూస్తాం కాలేజ్ కోడ్, కాలేజ్ నేమ్, డిస్ట్రిక్ట్. ఓకేనా? ఒక్కసారి చాలు. మీరు రిపీటెడ్ గా పెడితే మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా? మీకు ఆల్రెడీ చెప్పున్నాను, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ లింక్ లో మీ కాలేజ్ నేమ్ కానీ డ్రాప్ డౌన్ లో కనిపించలేదు అంటే సెలెక్ట్ చేసుకోవడానికి దాని కింద ఒక ఆప్షన్ పెట్టామండి. మీ కాలేజ్ నేమ్ టైప్ చేయండి. ఓకేనా? ఈ స్టార్టింగ్ నుంచి చెప్తున్నాము, ఫాలో అయితే మీకు అర్థమై ఉంటుంది. ఫాలో కాకపోతే మళ్ళీ రిపీటెడ్ గా డౌట్స్ అడుగుతున్నారు. సేమ్ డౌట్ ఇప్పటికి 25 టైమ్స్ చెప్పుకుంటాం. ఓకే, నిన్న ఈ రోజులో ఏవైనా కొత్త కాలేజెస్ కానీ మన క్లాసెస్ అటెండ్ అవుతుంటే మీరు కాలేజ్ నేము, కాలేజ్ కోడ్, డిస్టిక్ 3 పెట్టండి. ఓకే, డిస్టిక్ నేమ్ ఉండాలి, కాలేజ్ నేమ్ ఉండాలి, కాలేజ్ కోడ్ ఉంటుంది, ఆ కాలేజ్ కోడ్ కూడా ఉండాలి. ఓకేనా? ఏం అర్థం కావట్లేదండి? ఎవరు అర్థం కావట్లేదు అన్నారు. ఏం అర్థం కావట్లేదు చెప్తే నేను మళ్ళీ రిపీట్ చేస్తానండి. ఓకే, అర్థం కావట్లేదు, ఏం అర్థం కావట్లేదు చెప్తే రిపీట్ చేస్తామండి. ఎం వసంత జేఏసి. కాలేజ్ నేమ్ గురించి ఆల్రెడీ చెప్పున్నాం. యా, ఒక్కసారి నాకు రెస్పాండ్ అవ్వండి. ఆ ఎగ్జామ్ కంప్లీట్ అయిన వాళ్ళు రెస్పాండ్ అవ్వద్దండి. ఎగ్జామ్ కంప్లీట్ అయిన వాళ్ళు రెస్పాండ్ అవ్వద్దు. ఎవరైతే ఇంకా రాస్తున్నారో ఎగ్జామ్, ఇంకా ఎవరైతే కంప్లీట్ అవ్వలేదు ఇంకా రాస్తున్నారో ఒకసారి వాళ్ళు చెప్పండి అండి. చాట్ బాక్స్ లో ఒకసారి రెస్పాండ్ అవ్వండి. కంప్లీట్ అయిన వాళ్ళు రెస్పాండ్ అవ్వద్దండి. ఓకేనా? ఇంకా ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. Kalahasti Shailaja. Check your internet connection. It may be due to internet connection.
Again, you have to open the link and write the exam. Already link is available in the chat box. Sankabattula Bangaraju. Already link is there in the Kalahasti share. Please send me the link. Those who have completed, no need to type the chat completed, sir, and no need to send a message in the chat box. If you have any doubt, please chat that doubt in the chat box. That's it. ఐ థింక్ జీజేసి ఒంగోలు వాళ్ళు ఈ రోజే వస్తున్నట్టున్నారు, నిన్న ఈ రోజులో అంతకు ముందు లేరు వీళ్ళు. ఒకసారి స్పార్క్ పర్సన్ ఒకసారి చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. అమ్మ మీరు ఒకసారి ఎగ్జామ్ రాసి సబ్మిట్ చేసేస్తే నో నీడ్ టు ఓపెన్ ద లింక్ అగైన్. సంబడి ఆస్క్ టు కీప్ ద లింక్, అందుకు లింక్ పెట్టాము. ఎవరో లింక్ అడిగారు, దట్స్ వై వి కెప్ ద లింక్. మీరు ఒకసారి ఎగ్జామ్ రాసి సబ్మిట్ చేసేస్తే మళ్ళీ లింక్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. సార్ ఆల్రెడీ నవీన్ కుమార్, యా ఒక్క నిమిషం. బల్ల సుహాసిని, అవసరం లేదా మేడం? ఐ డిడెంట్ గెట్ యువర్ పాయింట్. అమ్మ మీరు ఒక ఫోన్ నుంచి ఒకలే అటెండ్ అవుతే ఒకళ్ళు ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. 2-3 మెంబర్స్ ఆల్రెడీ సార్ ఇన్ఫార్మ్ చేశారు. సెషన్ లో మీరు ఎంతమంది వింటే ప్రతి ఒక్కరు యూ హ్యావ్ టు ఓపెన్ ద లింక్ అండ్ రైట్ ద ఎగ్జామ్. సెషన్ లో ఉన్న ప్రతి ఒక్కరు లింక్ ఓపెన్ చేసి ఎగ్జామ్ రాయాలి. జీజేసి మడకశిర అనంతపూర్ మిమ్మల్ని ఆల్రెడీ మ్యాప్ చేసామండి. మీరు బ్యాచ్ 1 బ్యాచ్ 2 లోనే ఉంటుంది. మీ స్పార్క్ పర్సన్ అడగండి. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నానండి, మీది మీ కాలేజ్ అనేది ఏ బ్యాచ్ లో ఉన్నది అని మీ స్పార్క్ పర్సన్స్ కి మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకున్నాం. రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకి మీ స్పార్క్ పర్సన్స్ అడిగితే మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరికైతే ఇన్ఫర్మేషన్ లేదు అంటే కొత్తగా వచ్చారు వాళ్ళకి వచ్చేసి మండే కానీ ట్యూస్డే కానీ మళ్ళీ ఇన్ఫర్మేషన్ వస్తుంది కొత్త కాలేజ్ వచ్చిన వాళ్ళకి. సరేనా? మీ స్పార్క్ పర్సన్ ని ఎవ్రీడే కాంటాక్ట్ అవుతూ ఉండండి. బ్యాచ్ 1 లో బ్యాచ్ 2 మీరు ఇక్కడ అటెండ్ అయినా మీకు అక్కడ మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సరేనా? అవంతి మడకశిర అనంతపూర్ డిస్టిక్ కదమ్మా. అనంతపూర్ డిస్టిక్ ని మిమ్మల్ని బ్యాచ్ 1 కా సైన్ చేసినట్లున్నాం చూడండి, బ్యాచ్ 1 ఆర్ బ్యాచ్ 2. ఓకే, మీ స్పార్క్ పర్సన్ మీ కాలేజీలో మీ ప్రిన్సిపల్ సార్ని కానీ మీ ప్రిన్సిపల్ సార్తో ఎవరైతే మీరు ఉంటారు కదా జేఎల్స్ ఉంటారు కదా, ఓకేనా, ఒకసారి మడకశిర జేఎల్ ఒకసారి వాళ్ళని అడగండి, మీకు చెప్తారు. స్టార్టింగ్ నుంచి మీరు బ్యాచ్ 7 అటెండ్ అవుతున్నారు, బట్ ఏంటంటే కాలేజ్కి ఒక బ్యాచ్ అసైన్ చేసేసాము. ఓకే, ఒకసారి మీ ప్రిన్సిపల్ సార్ని కానీ లేదు అంటే మీ స్పార్క్ పర్సన్ కానీ అడగండి ఒకసారి. మీ అటెండెన్స్ షీట్స్ కూడా మీ స్పార్క్ పర్సన్స్ హ్యాండ్ అవుట్ చేయడం జరిగింది. అటెండెన్స్ షీట్స్ అంటే మీరు ఇక్కడ అటెండ్ అవుతున్నారా లేదా, ఎందుకంటే ఒక కాలేజ్ నుంచి ఒక దాదాపు 50 to 60 మెంబర్స్ అటెండ్ అవుతున్నారు అనమాట. సో దట్ మేమేం చేసామంటే మీ స్పార్క్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఓకే వాళ్ళకి మేము ఆల్రెడీ అటెండెన్స్ షీట్స్ ఇచ్చున్నాం అనమాట. అటెండెన్స్ షీట్స్ మీ స్పార్క్ పర్సన్ దగ్గర నుంచి మాకు డైలీ అప్డేట్స్ వస్తున్నాయి.
ఓకేనా. ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో ఈ 2 to 3 days లో ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళకి ఇంకా అసైన్ చేయలేదు, వాళ్ళకి వచ్చేసి రేపు మండే కానీ ట్యూస్డే కానీ వాళ్ళకి కూడా అసైన్ అయిపోతుందండి. సరేనా. అటెండెన్స్ అనేది రెగ్యులర్ గా ట్రాక్ చేస్తున్నాము. ఓకేనా. ఓవరాల్ స్టేట్ వైడ్ అటెండెన్స్ అనేది ట్రాక్ చేస్తూనే ఉన్నాం. Yeah, I am Sridev. This is the first day to attending the session. Okay, do you have any doubt? Please chat in the chat box. ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీ స్టూడెంట్ మీ ప్రిన్సిపల్ సార్ ని కాంటాక్ట్ అవ్వండి. మీ ప్రిన్సిపల్ సార్ ని, లేదు అంటే మీ స్టాఫ్ పర్సన్ ని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా. మీరు ఏ బ్యాచ్ వాళ్ళు చెప్పేస్తారు. ఓకేనా. సో చూడండి, somebody kept the message link not connected అని పెట్టారు. కాళహస్తి శైలజ. లింక్ నాట్ కనెక్టెడ్. మీకు ప్రాబ్లం ఎక్కడో ఒకసారి చెప్పండి. శైలజ జీజేసి అని చెప్పింది. ఒకసారి మీరు మీ ప్రాబ్లం చెప్పండి. లింక్ నాట్ కనెక్టెడ్ ఓకే. ఓకేనా. ఎందుకు అంటే మీకు ఎర్రర్ ఎక్కడ వస్తుంది చెప్పండి నాకు. అంటే మీకు లింక్ అసలు ఓపెన్ అవ్వటం లేదా, ఓకేనా. ఓపెన్ అయినా కూడా ఏదైనా ఆప్షన్ కనిపించడం లేదా. అసలు లింక్ ఓపెన్ కాలేదు అంటే మీకు వచ్చేసి మీ ఇంటర్నెట్ ప్రాబ్లం అన్నమాట. అది యువర్ ఇంటర్నెట్ ప్రాబ్లం ప్యూర్లీ. ఓకేనా. 100% ఇంటర్నెట్ ప్రాబ్లం. ఒకసారి నెట్ చెక్ చేసుకొని డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేసి లింక్ ఓపెన్ చేయండి. ఇందాక వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ పెట్టిన తర్వాత లింక్ డిస్కనెక్ట్ అయింది అని మెసేజ్ చేశారు సార్. యా, ఒకసారి మళ్ళీ రీఓపెన్ చేయొచ్చు. మీరు సేమ్ లింక్ ని మళ్ళీ రీఓపెన్ చేసేసారనుకోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే మేము ఒక ఈమెయిల్ ఐడికి ఒక పర్సన్ రాయాలని ఆప్షన్ తీసేసాము. ఆ ఆప్షన్ ఉంటే మీరు అటెంప్ట్ చేయడానికి ఉండేది కాదు. ఆప్షన్ తీసేసాము కాబట్టి మీరు అటెండ్ అవ్వచ్చు అండి, ఇబ్బంది లేదు. అవంతి, ఓకే. మీ కాలేజ్ నేమ్ వచ్చేసి ఆల్రెడీ మీ కాలేజ్ నేమ్ అనంతపూర్ మడక్సిర్ కదమ్మా. ఆల్రెడీ సెకండ్ బ్యాచ్ కి ఇచ్చేసాము మేము. మీ ప్రిన్సిపల్ సార్ని ఒకసారి అడగండి. మీ ప్రిన్సిపల్ సార్ని అడగండి, మీ క్లారిటీ వస్తుంది. యా, అవంతి, నువ్వు ఇప్పటి వరకు బ్యాచ్ 7 లోనే జాయిన్ అయ్యావు. ఓకే. సార్ ఏం చెప్తున్నారంటే అగైన్ కాలేజెస్ అన్ని రీమోడ్యూల్ చేశారు. సో దాని ప్రకారం ఇది బ్యాచ్ 2కి వచ్చింది. మీ ప్రిన్సిపల్స్ అని కానీ స్పాక్ పర్సన్ కానీ అడిగితే దే విల్ గివ్ యూ ద లింక్. ఓకేనా అవంతి? Sir, I am coming to first day in Zoom online class. Please ask question paper. ఏ శిరీష, చాట్ బాక్స్ లో లింక్ ఉందమ్మా. లింక్ ఓపెన్ చేసి ఈ లింక్ క్లిక్ చేస్తే యూ విల్ గెట్ ద క్వశ్చన్ పేపర్. యూ హ్యావ్ టు ఫిల్ యువర్ డీటెయిల్స్ అండ్ యూ హ్యావ్ టు రైట్ ద ఎగ్జామ్. ఓకే. ఐ థింక్ అందరూ కూడా ఎగ్జామ్ కంప్లీట్, ఐ మీన్ కొంతమంది రాస్తున్నారు, రాయండి, ఇబ్బంది లేదండి. ఇంకా మేము ఒక 1/2 అవర్ వరకు లింక్ యాక్టివేషన్ లో ఉంచుతాము. ఒక 1/2 అవర్ తర్వాత లింక్ అనేది క్లోజ్ చేస్తామండి. ఇంకా సరేనా. మీరు ఎగ్జామ్ రాసినా మీకు రిజల్ట్ అనేది యాక్సెప్టెన్స్ జరగదు. ఇంకొక 1/2 అవర్ అనమాట. మనకు 11:30 వరకు మీకు లింక్ ఓపెన్ లోనే ఉంటుంది. 11:30. ఎందుకంటే ఒక కాలేజ్ నుంచి ఒక నియర్లీ 50 to 60 స్టూడెంట్స్ కొంతమంది అటెండ్ అవుతున్నారు. వాళ్ళ కోసం కూడా మేము ఆ ఛాన్స్ ఇస్తున్నామండి. ఓకే. మీకు ఆల్రెడీ నేను చెప్తున్నాను, మీ స్పార్క్ పర్సన్స్ కానీ మీ ప్రిన్సిపల్ సార్ని కానీ అడగండి. ఓకేనా. ఏంటి మీరు ఏ బ్యాచ్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఓకే. ఒక్కొక్క స్టూడెంట్ చెప్పడం ఇబ్బంది అవుతుంది. మీ స్పార్క్ పర్సన్స్ కి మీ ప్రిన్సిపల్ సార్కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు మీకు చెప్తారు. ఒక కాలేజ్ మొత్తం కూడా ఒకే బ్యాచ్ లో అటెండ్ అవుతారు. మొన్నటి వరకు ఏం జరిగిందంటే ఒక కాలేజ్ లో అందరూ కూడా 5-6 బ్యాచ్లకు అటెండ్ అవుతున్నారు. ఓకేనా. మీ ప్రిన్సిపల్స్ కానీ మాకు కానీ ఎలాంటి క్లారిటీ లేదు. అందుకే మీకు బ్యాచెస్ చేసామన్నమాట. ఓకేనా. ఒక కాలేజ్ మొత్తం కూడా ఒకే బ్యాచ్ లో అటెండ్ అవుతారు.
ఓకే, ఎవరైనా సరే ఇంకా మ్యాపింగ్ కాలేదు అని మీ ప్రిన్సిపల్ సార్ గారు మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు అంటే వాళ్ళకి వచ్చేసి మండే కానీ ట్యూస్డే కానీ వాళ్ళకి మెయిల్స్ వస్తాయి అనమాట, మీరు ఏ బ్యాచ్ అని చెప్పేసి. సరేనా? ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. డైరెక్ట్ మీకు మీ ప్రిన్సిపల్ సార్ కానీ లేదు అంటే మీ స్పాక్ పర్సన్ కానీ వాళ్ళని అడిగితే మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఓకేనా? యా ఓకే. నెక్స్ట్ మన మీరు ఎగ్జామ్ రైటింగ్ కంప్లీట్ అయిపోతే మనకి సెకండ్ మనకు తెలుసు కదా, మనం ఎవ్రీడే ఫీడ్బ్యాక్ ఫామ్ ఇస్తుంటాం కదా, ఫీడ్బ్యాక్ ఫామ్ ఎవ్రీడే ఫిల్అప్ చేయాలండి. ఓకేనా? ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా మేము కన్సిడర్ చేస్తామని చెప్పాము. మీరు ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది కదా, కోర్స్ అంతా అయిపోయిన తర్వాత 35 వర్కింగ్ డేస్ అయిపోయిన తర్వాత ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా మేము కన్సిడర్ చేస్తామండి. ఓకే, ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు నేను చాట్ బాక్స్ లో ఫీడ్బ్యాక్ ఫామ్ పెట్టాను, చూడండి ఒకసారి. చాట్ బాక్స్ లో నేను ఫీడ్బ్యాక్ ఫామ్ పెట్టాను, అది ఫిల్అప్ చేయండి అండి. ఓకేనా? ఇది మ్యాండేటరీ, ఎవ్రీడే కంపల్సరీగా ఫిల్అప్ చేయాల్సిందండి. ఓకేనా? అందరూ కూడా ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్అప్ చేయండి అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, మీకు ఆల్రెడీ చెప్పున్నాం. ఓకేనా? మీ 35 డేస్ కోర్స్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ ఎగ్జామ్ పెట్టేసి మీకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఓకేనా మీకు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో మీరు ఈ సెషన్స్ లో చాలా సీరియస్ గా పార్టిసిపేట్ చేయండి అండి. ఓకేనా? రెగ్యులర్ గా ట్రాక్ చేస్తున్నాం. ఓకే, ఎగ్జామ్ అనేది మీరు రాయాలి అంటే మీకు కంపల్సరీ సెషన్ అనేది మీరు ఫాలో అవ్వాలండి. ఇవి ఏంటంటే జస్ట్ వీక్లీ టెస్టులు కాబట్టి ఇలాగ ఉన్నాయి. ఫైనల్ టెస్ట్ అనేది మీకు ఇంత ఫెసిలిటీ ఉండదండి. ఓకేనా? ఇంత ఫెసిలిటీ ఎలాగంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మీరు కొంతమంది వచ్చేసి స్పాక్ పర్సన్స్ కి అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నానండి, మేము త్వరలోనే ఒక సెషన్ కండక్ట్ చేయబోతున్నాము. ఆల్ ఓవర్ స్టేట్ వైడ్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో అందరినీ కూడా ఒకే మీటింగ్ లో పెడతామండి. ఒకే మీటింగ్ లో పెట్టేసేస్తామండి. స్టేట్ వైజ్ ప్రిన్సిపల్స్ కానివ్వండి, మీ కమిషనర్ ఆఫీస్ నుంచి మీ హెడ్ మీ ఇంటర్ బోర్డ్ కమిషనర్ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఉంటారు కదా మీ హైయర్ అఫీషియల్స్ అందరినీ కూడా ఒకే మీటింగ్ లో పెట్టేస్తామండి. డిఫరెంట్ మా ట్రైనర్స్ ఉంటారు కదా, ఆ ట్రైనర్స్ ద్వారా మీకు వచ్చేసి మీ స్టూడెంట్స్ ని జంగ్లింగ్ చేసేస్తామంట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాచ్ 1 ట్రైనర్ ఉంటారు కదా, బ్యాచ్ 1 ట్రైనర్ తీసుకొచ్చేసి బ్యాచ్ 7 స్టూడెంట్స్ ని క్వశ్చన్స్ అడగటం, బ్యాచ్ 3 స్టూడెంట్స్ కి బ్యాచ్ 5 నుంచి ట్రైనర్ క్వశ్చన్స్ అడగటం, అలాగా అందరి ఆఫీషియల్స్ అందరి ప్రిన్సిపల్స్ మధ్య జరుగుతుందండి. సో మీ స్టూడెంట్స్ అందరూ ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్తగా క్లాసెస్ వినేలాగా చేయండి. ఓకేనా? అందరు హైయర్ అఫీషియల్స్ అందరూ ఉంటారు కాబట్టి కొంచెం సీరియస్ గా ఉంటుంది. ఓకే, ఒక్కటే మీరు చేయాల్సిన పని, మీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా క్లాసెస్ వినేలాగా చేయండి. మీరు ఆ రిజల్ట్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది.
యా ఓకే. మనకి టైం 11 అయిందండి. ఇంకా ఎగ్జామ్ ఎవరైనా రాస్తున్నారా? కంప్లీట్ అయిన వాళ్ళు మెసేజ్ చేయొద్దండి. ఇంకా ఎవరైనా రాస్తుంటే మెసేజ్ చేయండి. జస్ట్ ఓన్లీ మనకు 15 మినిట్సే టైం ఉంది మనకు. ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ అందరూ ఫిలప్ చేయండి. ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ లింక్ ఆల్రెడీ ఇచ్చున్నాం గదా! ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ లింక్ చాట్ బాక్స్‌లో పెట్టాను చూడండి. అందరూ ఫిలప్ చేయండండి. మీ ఫ్రెండ్స్‌కి ఫోన్ లేదు సార్ పర్వాలేదా? అవునండి. ఓకే. మీ ఫ్రెండ్స్‌కి ఫోన్ లేకపోయినా మీ ఫోన్‌లో అయినా వాళ్ళు క్లాస్‌లో వినొచ్చు. మీ ఫోన్‌లో అయినా వాళ్ళు ఎగ్జామ్ రాయొచ్చండి. యాహ్! కొంచెం త్వరగా రాయండండి. మనకు టైం ఇంకొక 5 మినిట్స్ ఉంది. మీరు త్వరగా ఎగ్జామ్ రాయండి. జస్ట్ ఓన్లీ 5 మినిట్స్ అండి. యాహ్! ఓకేనండి. మేము రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉన్నాయి మా దగ్గర. అవి కూడా పంపిస్తామండి. ఓకే. మీకు మా యూట్యూబ్ ఛానెల్ ఉంది. యూట్యూబ్ ఛానెల్‌లో ఎవ్రీ డే మేము 21 నుంచి కదా మనకు స్టార్ట్ అయింది. డిసెంబర్ 21 నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి. ఇప్పటి వరకు ఏవైతే రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయో అంటే క్లాసెస్ జరిగినవి మీరు మిస్ అయ్యి ఉన్నారో అవన్నీ కూడా నేను యూట్యూబ్ లింక్ అనేది మీకు ఐదర్ మండే ఆర్ ట్యూస్‌డే మీకు వచ్చేసి చాట్ బాక్స్‌లో పెడతానండి. ఓకేనా? రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి. అవి కూడా మీరు ప్లే చేసుకొని మీరు క్లాసెస్ వినొచ్చండి. యాహ్! మీ బ్యాచ్ నంబర్స్ అనేవి మీ ప్రిన్సిపల్ సార్స్‌కి మేము పంపిస్తామండి. ఒకసారి మీ ప్రిన్సిపల్ సార్ మన కాంటాక్ట్ అయితే మీకొస్తదండి. ఓకేనా? Mercy, which link do you need? And GJCV Madhula.
If your college name is not appear on the screen, you have to type your name of college name. Vemu Deepika. Which link do you need, ma? Exam link or feedback link? Amulya, check your internet connection. లింక్ ఓపెన్ అవ్వట్లేదు అంటే నెట్ కనెక్షన్ ఒకసారి చెక్ చేసుకోండి. మెర్సీ ఫీడ్బ్యాక్ లింక్. ఓకే, Mercy, here is the feedback link. GBJC Kuppam. QP link. GBJC Kuppam, do you want question paper link? And Vasanta, which link do you need? If it is a feedback link, already it is there in the chat box. Prem Kumar, that is the feedback link. Somebody asked, that's why I kept in the chat box. And Vasanta, M Vasanta, GJC NKP. Which link do you need? Either feedback or exam link. Vasanta, exam link. Oh, only 10 minutes more. M Vasanta, GJC NKP. Make it fast. ఆల్రెడీ సంతోష్ గంపల్ సంతోష్ కుమార్, మీ కాలేజ్ నేమ్ లేకపోతే కాలేజ్ నేమ్ దగ్గర స్క్రోల్ డౌన్ చేయండి. అక్కడ సర్ గేవ్ అన్ ఆప్షన్ టు టైప్ యువర్ కాలేజ్ నేమ్. అక్కడ మీ కాలేజ్ నేమ్ టైప్ చేయడానికి సర్ ఆప్షన్ ఇచ్చారు. దే యు రైట్ యువర్ కాలేజ్ నేమ్. సంతోష్. GVJC Kuppam. Link send me please. Which link do you need? Already exam link and Google feedback link both are there in the chat box. GVJC Kuppam. Those who have completed the exam, you have to fill the feedback form also. Feedback link is also there in the chat box.
Kalahasti Shailaja. Send me the link, sir. Exam link. Now only I kept in the chat box, ma'am. Once you see. ఇప్పుడే చాట్ బాక్స్ లో ఎగ్జామ్ లింక్ ఫీడ్బ్యాక్ లింక్ రెండు పెట్టాను చూడు. ఏం వసంత జీజేసి ఏం అర్థం కాలేదు. వాట్ ఈస్ యువర్ డౌట్? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. వసంత నాట్ విజిబుల్. ఎస్ కాళహస్తి శైలజ అండ్ జీవేజీసీ కుప్పం. Here is the link for you. And 5 minutes more. GJC Dawleshwar is not entered, ma'am. Pradeep, if your college name is not there, you have to type your college name. అక్కడ మీ కాలేజ్ నేమ్ మీకు కనిపించకపోతే టైప్ చేయండి కాలేజ్ నేమ్. కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఆప్షన్ is available to type your college name. M వసంత జీజేసీ ఎన్కేపి. ఎగ్జామ్ ఎలా రాయాలో తెలియడం లేదు. అమ్మ ఇక్కడ లింక్ ఇచ్చాను కదా, ఈ క్లిక్ దట్ లింక్. ఆ లింక్ క్లిక్ చేస్తే ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. యూ హ్యావ్ టు ఫిల్, అందులో నీ డీటెయిల్స్ ఉంటాయి. ఓకేనా? నీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే ఎగ్జామ్ పేపర్ వస్తుంది. చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి. కరెక్ట్ ఆప్షన్ చేసిన తర్వాత లాస్ట్ లో సబ్మిట్ ఉంటుంది. సబ్మిట్ కొడితే ఆటోమేటిక్ గా మీ ఆన్సర్ షీట్ అనేది మా దగ్గరికి వచ్చేస్తుంది. ఓకే వసంత? ప్రదీప్ ఫీడ్బ్యాక్ ఫామ్ లో ఆప్షన్ లేదు. Admin to everyone. 3 days. So daily we are giving the attendance sheet, and it's better to ask your principal. Vasanta, maybe your internet is slow. I think so. Satyanand, feedback is completed. Okay, then good. Both exam and feedback you have completed. Am I right? Okay, then. Sandeep, my college name to batch 7. Mandavalli. అమ్మ ఇందులో మేము యాడ్ చేయాల్సిన ఆల్రెడీ బ్యాచెస్ డివైడ్ చేసేసారు. అండ్ జీజేసీ మండవల్లి ఏ బ్యాచ్ లో ఉందో మీ ప్రిన్సిపల్స్ అని కానీ స్పాక్ పర్సన్ కానీ అడిగితే ఏ బ్యాచ్ లో ఉన్నారో మీరు చెప్తారు సందీప్. ఓకేనా? యూ హ్యావ్ టు జాయిన్ ఇన్ దట్ లింక్.
కాళహస్తి శైలజ గారు 11:30 వరకు సార్ ఛాన్స్ ఇచ్చారు. సో నెట్వర్క్ ఉన్న ఏరియాలోకి వెళ్ళి రైట్ ద ఎగ్జామ్. Yes, Deepika Kasimkota. Here is the feedback link. Vasanta. Exam undi ma'am. How was the paper, children? How was the question paper? How you wrote your exam? Maybe Manoj Kumar, maybe it is due to network issue, I think so. నెట్వర్క్ ఇష్యూ వల్ల మళ్ళీ ఫిల్ చేయమంటుంది. మేబీ అలా అడుగుతుందేమో. నెట్వర్క్ ఉన్న ఏరియాలోకి వెళ్ళి రైట్ ద ఎగ్జామ్. హౌ వాస్ ద పేపర్? హౌ యూ రోట్ యువర్ ఎగ్జామ్? గుణసింగ్ ఫీడ్బ్యాక్ లో అండ్ Valli Prem Super. And Simhachalam garu, and sir will give solution for this problem. Actually, I don't know technically. Feedback లో కాలేజ్ నేమ్ ఇవ్వకపోతే ఏం చేయాలి? మ్యామ్ చెప్పండి. సార్ ఫీడ్బ్యాక్ లో కాలేజ్ నేమ్ ఇవ్వకపోతే ఏం చేయాలి అని అడుగుతుంది. ఖచ్చితంగా ఉంటుందండి ఫీడ్బ్యాక్ ఫామ్ లో కాలేజ్ నేమ్. స్ట్రీట్ వైజ్ 472 కాలేజెస్ ఉన్నాయి కదా, అన్ని కూడా ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ లో డ్రాప్ డౌన్ లో పెట్టున్నాం. కంపల్సరీగా మీ కాలేజ్ నేమ్ ఉంటుంది. ఓకేనా, మీరు చూడండి ఒకసారి జాగ్రత్తగా, మిస్ అయ్యే ఛాన్స్ లేదు. Classes get in college exam రాయొచ్చు. Yes, you can Jai Krishna Ambedkar. Yes, you can write exam. So we'll send the recorded classes link on Monday or Tuesday, Jai Krishna. Monday కానీ Tuesday కానీ సార్ రికార్డెడ్ క్లాస్ లింక్ పెడతారు. I request all the children to attend the sessions regularly.
So today, still some are writing exam, Prem Kumar. We will continue the class on Monday at 10 o'clock. Yes, tomorrow is Sunday, holiday. Yes, Girija GJC, Mailaputti. Yes, today only exam. We'll continue the class on Monday. Jai Krishna, every Monday to Saturday, every day we have classes. Morning 9 to 10 soft skills and 10 to 11:15 communicative English. Yeah, okay. I mean, I hope ఎగ్జామ్ అందరూ కూడా కంప్లీట్ అయిపోయింది అనుకుంటానండి. ఓకే, ఎగ్జామ్ అందరూ కూడా కంప్లీట్ అయిపోయింది అనుకుంటాను. సో మనం ఈరోజు సెషన్ క్లోజ్ చేద్దామండి. ఓకే, ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ టుడేస్ ఎగ్జామ్. ఓకే, మళ్ళీ మండే అంటే మేము రేపు హాలిడే అండి. ఓకే, మళ్ళీ మండే మనం సెషన్లో కలుసుకుందాం. ఓకే, ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ, బై. థ్యాంక్ యూ మ్యామ్.